ఓపెన్ టాక్కి స్వాగతం. ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలు మనందరికీ తెలిసిందే. ఏదైతే 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్లో అవకతవకలు జరిగాయని, దాని మూల్యాంకన క్రమబద్ధంగా జరగలేదని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఆ ఎగ్జామ్ మొత్తాన్ని రద్దు చేయడంతో దాదాపు 143 మంది తమ ఉద్యోగాలను కూడా ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ మొత్తానికి బాధ్యులుగా ఎవరు అంటే, ప్రస్తుతం గతంలో మాజీ డీజీపీగా ఉండి ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ వైపే వేళ్ళన్నీ కూడా చూపిస్తున్నాయి. ఏదైతే కోర్టు తప్పుగా పరిగణించిన 3 సార్లు ఆ వాల్యుయేషన్ అనేది ఉందో, ఈ 3వసారి చేసిన వాల్యుయేషన్ అనేది ఉందో, అది గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలోనే జరిగింది. కావాలని కొంతమందిని ఆ పోస్టుల్లోకి తీసుకురావడం కోసమే 3వసారి వాల్యుయేషన్ చేశారనేది ఇక్కడ ప్రధాన వాదన. దీంతో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ని రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే గౌతమ్ సవాంగ్ కూడా ఈ అపవాదం మీద పడటంతో ఆయనే స్వతంత్రంగా తప్పుకోవాలని భావిస్తున్నారా అంటే ఎస్, అవుననే వార్తలు వస్తున్నాయి. కొంత సమాచారం ప్రకారం ఆ గతంలో అనేక విమర్శలు డీజీపీగా ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు గారి కాన్వాయ్ మీద చెప్పులు రాళ్లు విరిసినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పడంతో చాలా తీవ్రస్థాయి విమర్శలు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులను ఏదైతే ధర్నా ఉందో ఆ ధర్నాను కంట్రోల్ చేయడంలో గౌతమ్ సవాంగ్ విఫలమవడంతో కొంచెం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహించి ఈయనైతే డీజీపీ నుంచి పదవి నుంచి అయితే తొలగించడం జరిగింది. కానీ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం జరిగింది. నిన్న మొన్నటి వరకు వాడుకుని ఎల్వి సుబ్రహ్మణ్యం లాగే గౌతమ్ సవాంగ్ను కూడా వదిలేశారనే వార్త రావడంతో అప్పుడు ఏపీపీఎస్సీకి చైర్మన్గా అయితే జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. సో ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే నాటికే ఆల్రెడీ వచ్చే నాటికే గ్రూప్ 1 డిజిటల్ మూల్యాంకన పూర్తయిపోయింది. ఒకసారి రామాంజనేయులు, ఎవరైతే ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నటువంటి రామాంజనేయులు ఉన్నాడో, ఆయన ఆదేశాల మేరకు 2వసారి కూడా మూల్యాంకన పూర్తయింది. కానీ గౌతమ్ సవాంగ్ వచ్చిన తర్వాత మరొకసారి 3వసారి కూడా మూల్యాంకన చేయటం, పైగా కోర్టులనేమో తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలు చెప్పటం, లేదు కేవలం 2 సార్లు మాత్రమే జరిగింది, ఒకసారి డిజిటల్ విధానంలో జరిగితే ఒకసారి మాన్యువల్ విధానంలో మాత్రమే జరిగిందని చెప్పి కోర్టుకి కూడా అబద్ధాలు చెప్పడంతో ఇందులో ఈయన పాత్ర కూడా ఉంది. మొత్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ ఇందులో జరిగింది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాదన. ఎందుకనంటే ఈ గ్రూప్ 1 అనేది రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఎగ్జాము. మనకి కేంద్రంలో ఎలా అయితే యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఉంటుందో, మన రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 అనేది అత్యున్నతమైన ఎగ్జాము. సో దీంతో డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ లాంటి అనేక కీలకమైన పోస్టులు ఉంటాయి. కాబట్టి కొంతమంది మళ్ళీ ఈ బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీతో సంబంధాలు ఉన్నవాళ్ళు లేదా వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నవాళ్ళే ఈ బోర్డు నిండా కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులు అమ్ముకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా చంద్రబాబు గారు చేసిన ప్రధాన ఆరోపణ. సో ఇన్ని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 140 మంది ఉద్యోగాలు, 143 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు 10,000 మంది తిరిగి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. వీటన్నిటికీ తానే కారణమని గౌతమ్ సవాంగ్ భావించిన నేపథ్యంలో గౌరవప్రదంగా నేనే తప్పుకుంటే బెటర్ అని చెప్పి ఆయన యోచిస్తున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ ఇప్పటికే దీనికి మీద ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా గవర్నర్ వద్దకు తీసుకెళ్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్ గారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కోర్టుకి ఎలా వీళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. వాస్తవానికి గవర్నరే అవసరమైతే ఈయన్ని తొలగించే అధికారం అయితే ఉంటుంది. మరి ప్రస్తుతానికి విచారణలో ఉన్న నేపథ్యంలో కోర్టులో మళ్ళీ ఏపీపీఎస్సీ అప్పీల్కి వెళ్ళిన నేపథ్యంలో ఈసారి ఏపీపీఎస్సీకి అనుకూలంగా తీర్పు వస్తే ఓకే, లేదు మళ్ళీ ఈ ఎగ్జామ్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మళ్ళీ కన్నా డిసైడ్ చేస్తే కోర్టు ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తూ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ అయితే రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలిసింది. ప్రస్తుతానికి ఏపీపీఎస్సీ అయితే అప్పీల్కి వెళ్ళింది. ఇంకా దాని మీద ఎటువంటి విచారణ కూడా పూర్తి కాలేదు. సో ఇక దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి, 3 సార్లు మూల్యాంకన చేయించి ఒక్కసారేనని బొకాయింపు సిగ్గుచేటు అని చెప్పి తెలుగుదేశం అయితే విమర్శించింది. వాస్తవానికి ఇది 2018లో నోటిఫికేషన్ విడుదల చేస్తే తర్వాత 2020లో 2019లోనే దీని ప్రిలిమ్స్ అయితే జరగడం జరిగింది. బహుశా మేలు అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే దీని ప్రిలిమ్స్ అయితే జరిగింది. బట్ మెయిన్స్ 2020లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. జరిగిన మెయిన్స్కి కరోనా సమయంలో డిజిటల్ మూల్యాంకన చేశారు.
చేశారు. కానీ నోటిఫికేషన్లో మాన్యువల్ మూల్యాంకనం మాత్రమే చేస్తామని, అంటే చేతితో దిద్ది మార్కులు వేస్తామని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బట్ డిజిటల్ మూల్యాంకనం చేయడంతో దీని మీద తీవ్ర విమర్శలు రావడం జరిగింది. దాదాపు 360 మందిని ఆ ఇంటర్వ్యూలకి 326 మందిని సుమారు ఇంటర్వ్యూల కోసం సెలెక్ట్ చేశారు. ఎప్పుడు డిజిటల్ మూల్యాంకనం చేసినప్పుడు 1:2 నిష్పత్తిలో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది, మాన్యువల్ మూల్యాంకనం చేస్తే ఆ 326 మందిలో 202 మంది అనర్హులయ్యారు. అంటే వ్యత్యాసం అనేది దాదాపు 60 నుంచి 70% వ్యత్యాసం ఉంది. ఇక్కడే అనుమానాలు వచ్చాయి. డిజిటల్ మూల్యాంకనకి మాన్యువల్ మూల్యాంకనకి కొద్ది గొప్ప 5 నుంచి 10% తేడా వస్తే రావచ్చు, మహా వస్తే 20% తేడా రావచ్చు. కానీ 70% దాకా తేడా వచ్చింది. 326 మందిలో కేవలం 124 మంది మాత్రమే మాన్యువల్ మూల్యాంకనంలో తిరిగి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు ఆ ప్లేస్లోకి. అంటే ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా జరిగినటువంటి వాదన. రెండోది, వాస్తవానికి రామాంజనేయులు ఆధ్వర్యంలో దీని మూల్యాంకన ఆల్రెడీ జరిగింది. జరిగిన మూల్యాంకనం ఎప్పుడైతే డిజిటల్ మూల్యాంకనం మీద అనుమానం వచ్చిందో వీళ్ళు కోర్టుకి వెళ్తే మాన్యువల్ మూల్యాంకనం చేయాలని చెప్పింది. మాన్యువల్ మూల్యాంకనాన్ని ఆల్రెడీ కార్యదర్శిగా ఉన్నటువంటి రామాంజనేయులు ఆధ్వర్యంలో దీన్ని అయితే చేయడం జరిగింది. ఎలా దీన్ని నిర్ధారించుకున్నారు అంటే, మూల్యాంకన కోసం కొంతమంది సిబ్బంది కావాలని లేఖ రాయటం, అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసుల భద్రత కావాలని లేఖ రాయటం, ఆ సమయంలో విధుల్లో పాల్గొన్నటువంటి దాదాపు 30 మంది పోలీసులకు టీఏడి అంటే ఖర్చులు ఏదైతే ఫుడ్ ఎలవెన్స్ ఖర్చులు ఉన్నాయో వాటిని కూడా క్లెయిమ్ చేయటం, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. లేఖల రూపంలో ఆధారాలు దొరికినాయి. అంటే అప్పుడు ఆల్రెడీ మూల్యాంకన జరిగింది. కానీ ఆ రిజల్ట్ విడుదల చేయలే. ఎప్పుడు విడుదల చేశారు? సవాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేశారు మూల్యాంకన. ఎందుకు అని అంటే వీరికి కావాల్సిన వాళ్ళు ఆ లిస్టులో రాలా. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడం కోసమే మూడవసారి మూల్యాంకన జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ ఆ చైర్మన్ పదవికి అయితే రాజీనామా చేయాలని చెప్పి తీవ్ర డిమాండ్ అయితే రావడం జరిగింది. ఇందులో దాదాపు 1500 నుంచి 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆల్రెడీ మూల్యాంకన జరిగిన తరువాత మళ్ళీ మాన్యువల్ మూల్యాంకన చేయించారని, ఇందుకోసం కంట్రోల్ బిండిల్ స్లిప్స్ సరఫరా చేయాలని డేటాటెక్ మెథాటెక్స్కు లేఖ రాయటం వాస్తవం కాదా? అలాగే జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు భద్రత కావాలని గుంటూరు ఎస్పీకి లేఖ రాయటం, ఇక స్ట్రాంగ్ రూముల వద్ద బందోబస్తుకు వచ్చినటువంటి 32 మంది కానిస్టేబుళ్లకు విధులు కేటాయించడం, ఇవన్నీ కూడా ఆధారాలుగా ఉన్నాయి. అలాగే హాయిలాండ్లో మూల్యాంకనకు వచ్చిన అధికారులకు గదులు భోజనాల కోసం 20 లక్షల రూపాయలు ఏపీపీఎస్సీ నుంచి చెల్లించటం. మరి మూల్యాంకన చేయకుండా వీరందరికీ నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? భోజనం ఖర్చులు ఎవరికి పెట్టారు? వచ్చిన అధికారులకు కాకుండా. అంటే ఆల్రెడీ మూల్యాంకన జరిగింది. కానీ వీటన్నిటినీ తొక్కిపట్టి మరొకసారి మూడవసారి మూల్యాంకన చేయడంతోనే ఇప్పుడు ఇదంతా రావటం అయితే జరిగింది. సో ఇన్ని జరిగినా కానీ గౌతమ్ సవాంగ్ మాత్రం కోర్టుకి అలాంటిది ఏమీ జరగలేదు, కేవలం 2 సార్లు మాత్రమే జరిగిందని చెప్పి ఆయన ఒక చైర్మన్గా ఉండి చెప్పడం అనేది సిగ్గుచేటు. ఒక మాజీ డీజీపీగా ఉండి ఇన్ని అబద్ధాలు ఆడటం కంటే రాజీనామా చేయడం ఉత్తమం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే తీవ్రంగా కౌంటర్ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ విమర్శలను కాసేపు పక్కన పెడితే లక్షలాది మంది ఎదురు చూసేటువంటి ఇలాంటి గ్రూప్ 1 ఎగ్జాముల్లో అవకతవకలు అనేవి ఆ నిరుద్యోగులను చాలా నిరుత్సాహపడతాయి. తర్వాత గ్రూప్స్ రాయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 143 మంది ఆల్రెడీ విధుల్లో జాయిన్ అయిపోయారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇప్పుడు కోర్టు ఎప్పుడైతే దీన్ని రద్దు చేసిందో ఈ 143 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. గ్రూప్ 1 ఉద్యోగం కోల్పోవడం ఆషామాషి వ్యవహారం కాదు. ఆల్రెడీ వాళ్ళంతా ఉద్యోగాల్లో చేరారు కాబట్టి చదవటం కూడా మానేసి ఉంటారు. ఇది 2018 నోటిఫికేషను, ఇప్పుడు నోటిఫికేషన్ కాదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా బలిపశువులుగా మారిపోయారు. మళ్ళీ తిరిగి దాదాపు 10,000 మంది మళ్ళీ ఎగ్జామ్ రాసి మెయిన్స్ రాసి అందులో నుంచి మళ్ళీ ఇంటర్వ్యూలు తీసి మళ్ళీ పోస్టింగ్ రావాలి. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. దీనివల్ల ఏమైందంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వారు నిరుత్సాహం చెందటమే కాకుండా ఎవరైతే దీనికోసం ఆశావాహులుగా ఉన్నారో వాళ్ళలో ఒక అభద్రతాభావం ఏర్పడుద్ది. పోస్టులు అమ్మేసుకుంటారు, మనకు రావు అనే ఒక అభద్రతాభావం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గౌతమ్ సవాంగ్ వైఫల్యం వల్లే ఈరోజు గ్రూప్ 1లో ఇటువంటి అవకతవకలు జరిగాయి. అనేక మంది రోడ్డున పడ్డారని చెప్పి తీవ్రస్థాయి విమర్శలు రావడంతో ఒకవేళ ఇప్పుడు అప్పీల్కి వెళ్ళినటువంటి ఏపీపీఎస్సీకి కన్నా మళ్ళీ ఎదురు దెబ్బ తగిలితే స్వయంగా గౌతమ్ సవాంగే రాజీనామా చేయాలని యోచనలో ఉన్నట్టుగా తెలిసింది. అందులోనూ రేపో మాపో ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఆయన అయితే ఈ పదవులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనక ఉన్నటువంటి మొత్తం కూపీని కూడా లాగుతామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా హెచ్చరించిన నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ స్వచ్ఛందంగా తనకు తాను తప్పుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది.